ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడాలి. నీ జీవితంలో ఏదో ఒక విడుదల దొరకాల. విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నాకు కూడా విడుదల దొరుకుతుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. చాలామంది విడుదల దొరక్క అవస్థలు పడుతూ ఉన్నారు. విడుదల దొరక్క ఇబ్బందులు పాలవుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నారు. ఆ విడుదల ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలు మరి 22వ కీర్తన 5వ వచనం చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. చూడండి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ఈరోజు నీకు విడుదల కావాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలా. నీకు విడుదల కావాలంటే నువ్వు ఏం చేయాలా? నువ్వు దేవునికి మొరపెట్టాలా. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో నీకు విడుదల దొరుకుతుంది. చాలామంది దేవునికి అడగడం లేదు, చాలామంది దేవునికి ప్రార్థించడం లేదు, చాలామంది దినాలలో దేవునికి ప్రార్థన చేయకపోవడం ద్వారానే వారికి విడుదల దొరకలేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, 1 2 3 4 కాదు కానీ కొల్లలుగా ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యలో నీకు విడుదల కావాలనుకుంటున్నావా? ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా నీవు, మరి నీకు విడుదల కావాలనుకుంటున్నావా? మీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఏమైనా నీకు విడుదల కావాలని అనుకుంటున్నావా? ఈరోజు మనం చూసినట్లయితే పాపము నుండి విడుదల, ఏమంట? పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, అంతేకాదు శిక్ష నుండి విడుదల, మరి రోగము నుండి విడుదల, నరకము నుండి కూడా మనకు విడుదల, ఈ లోకంలో నుండి విడుదల. ఈరోజు మనకు విడుదల కావాలి కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు, జైల్లో వేసినప్పుడు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడు విడుదల దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు విడుదల దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాం. ఆ విడుదల కోసం మనం ఎదురు చూస్తాం. 1 నెలనో, 2 నెలలనో, 3 నెలలనో, 5 నెలలనో, సంవత్సరమనో వాటి కోసం మనం ఎదురు చూస్తాం. రోగం వచ్చిందనుకోండి, రోగము ఫలానా రోగం, కొన్ని రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. నువ్వు సత్యంత వరకు ట్యాబ్లెట్లు మింగాల్సిందే, ఎప్పుడు దొరుకుతుంది నాకు విడుదల అని నువ్వు అనుకుంటావు. మరి థైరాయిడ్ వచ్చినప్పుడు, షుగర్ వచ్చినప్పుడు, బీపీ వచ్చినప్పుడు కదా, మరి ట్యాబ్లెట్లు ఏం చేయాలా? ప్రతిరోజు మింగాల్సిందే, తప్పదు. కొన్నిసార్లు మింగి ఆశ్చర్యకై ఏమంటావంటే, ఈ ట్యాబ్లెట్ల ద్వారా ఎప్పుడు నాకు విడుదల దొరుకుతుంది అనుకుంటావు. అంటే నీ ఉద్దేశం ఏమని? విడుదల అంటే ఏమని? ఇంకా నాకు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు, అంతేనా? మరి సావన్న రాకపోయి రోగాలు వచ్చి అని బాధపడుతూ ఉంటావు. ఈ లోకంలో కూడా నీకు విడుదల కావాలనుకుంటున్నావా? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం వీటి ద్వారా నీకు విడుదల కావాలనుకుంటున్నావా? ఎన్నోసార్లు మనకు విడుదల కావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు విడుదల ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది జబ్బైనా, అది రోగమైనా, సమస్య అయినా, అది ఇబ్బందులైనా, అవి ఏవైనా నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలా. ఏమంట? దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలా. దేవునికి మొరపెడితేనే నీకు విడుదల దొరుకుతుంది. నువ్వు దేవునికి మొరపెట్టకపోతే నీ జీవితంలో ఎప్పటికి కూడా విడుదల దొరకదు. చాలామంది కదా గర్భఫలం విషయంలో లేకపోతే మరి ఎప్పుడు దొరుకుతుందబ్బా నాకు ఈ విడుదల అనుకుంటాం. రోగము నుండి ఎప్పుడు దొరుకుతుందబ్బా విడుదల అనుకుంటాం. పాపము నుండి జీవితకాలం అంతా పాపం చేస్తూనే ఉండాలనా? ఈ పాపము నుండి ఎప్పుడు విడుదల అని అనుకుంటాం. మరి ఎప్పుడు నా భర్త కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, మరి నా భర్త ద్వారా నాకు ఎప్పుడు విడుదల అని అనుకుంటాం. నా భార్య ద్వారా నాకు ఎప్పుడు విడుదల, నా భార్య ఎప్పుడు కొనుగుతూనే ఉంటుంది ఇంట్లో, ఎప్పుడు విడుదల దొరుకుతుందబ్బా. మా పిల్లలు చదువులో ఎప్పుడు ముందుకెళ్తారు, వాళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఎప్పుడు తెలివి వస్తుంది, వాళ్ళకి ఎప్పుడు మంచి మరి విడుదల దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏదైనా విడుదల కావాలని అనుకుంటున్నావా? ఎప్పుడు దొరుకుతుందబ్బా విడుదల అని అనుకుంటున్నావా? ఎదురు చూస్తున్నావా? చాలా మందిని కొన్ని సందర్భాలలో కట్టేసింటారు. ఆ కట్టు ఎప్పటికీ ఆ కట్టులో ఇప్పేది ఉండదు. ఇంకా వాళ్ళు అనుకుంటారు, నా జీవితంలో ఎప్పుడు నాకు విడుదల, నా జీవితంలో ఎప్పుడు విడుదల అని అనుకుంటా ఉంటాం. ఈరోజు నీ జీవితంలో విడుదల దేవుడు ఇస్తాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు విడుదల నీకు ఇస్తాడు. 2000 దయ్యాలు పట్టిన వాడి సేన ఎప్పుడు విడుదల దొరికింది? అనుభవిస్తూనే ఉన్నాడు, విడుదల దొరకలే. అనుభవిస్తూనే ఉన్నాడు, విడుదల దొరకలే. ఒకరోజు తక్షణమే దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన తర్వాత అతనికి ఏమొచ్చింది? విడుదల దొరికింది. మరి ఈరోజు 84 సంవత్సరాల నుండి దేవుని ఆలయంలో ఉండి ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ విధవరాలు ఏం చేసింది? మరి గూనెంగిపోయి బాధపడుతుంటే ఆ రోజు దేవుడు విడుదల ఇచ్చినాడు. కొన్ని ఏళ్ళ నుండి నువ్వు జైల్లో ఉండవచ్చు, ఆ జైల్లో నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. కొన్ని ఏళ్ళ నుండి ఆ దీర్ఘకాల వ్యాధులు నీకు ఉండవచ్చు, ఆ యొక్క దెయ్యాల నుండి రోగాల నుండి దేవుడు నీకు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. నీకు అప్పులున్నాయి, నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉన్నావు, నీకు ఎప్పుడు దొరుకుతుంది విడుదల అనుకుంటున్నావా? ఆ సమస్య నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ అప్పుల నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ అప్పుల నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మనకు విడుదల కావాలంటే ఏం చేయాలా? దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలా. దేవుడిని అడుగుతున్నారా? బాగా గమనించండి. మీ పిల్లల విషయంలో దేవునికి మొరపెడుతున్నారా? మీ భర్త విషయంలో దేవునికి మొరపెడుతున్నారా? నీ భార్య విషయంలో దేవునికి మొరపెడుతున్నారా? మీ కుటుంబం విషయంలో దేవునికి మొరపెడుతున్నారా? దేవుడిని అడుగుతున్నారా లేదా? ఒకసారి పరిశీలించండి, పరీక్షించండి. ఆమేన్. ఈరోజు దేవునికి మొరపెడితే కదా, కుటుంబంలో ఎవరికి బాధ్యత ఉంటుందో తెలుసా? యజమానునికి బాధ్యత, యజమానులకు బాధ్యత. వీరికి బాధ్యత ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటా ఉంటారు. వీరికి బాధ్యత ఉంటుంది కాబట్టి కుటుంబం పట్ల అన్ని అనుకూలముగా వారిగాను మరి చేసుకుంటూ ఉంటారు. ఆమేన్. మరి ఈరోజు నీ జీవితంలో నీకు మరి దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, నీకు ఒక విడుదల కావాలంటే మొట్టమొదట నువ్వు దేవుని పక్షంలోనికి రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షంలోనికి నువ్వు వస్తావో ఆయన నీ పక్షంలో నిలబడి వాక్యం ఆడేవాడుగా ఉంటాడు. నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా విడుదల దొరకదు. 38 సంవత్సరానికి కోనేటి దగ్గర ఉన్నాడు పక్షవాయు కలిగిన వ్యక్తి. కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. నా జీవితం ఇంతే అనుకున్నాడా? నా బ్రతుకు ఇంతే అనుకున్నాడా? నా స్థితి ఇంతే అనుకున్నాడా? నన్ను ఎవరు పట్టించుకోలేదు ఇంతే అని అనుకున్నాడా? ఓ రోజు దేవుడు నా పక్షాన నుండి నాకు మేలు చేస్తాడు, నాకు విడుదల దొరుకుతుంది ఈ రోగం నుండి అనుకున్నాడు. ఆమేన్. కొన్నిసార్లు ఇంట్లో అంటూ ఉంటారు, నీ జీవితం అంతా నీ రోగం ఇలా భరించాల్సిందే, నువ్వు ఇంతే అంటుంటారు పెద్దలు కుటుంబంలో. ఎప్పుడో సరే అట్లా అంటారు. అట్లా అన్నప్పుడు ఆ రోగం భరించే వాళ్ళకి ఏమొస్తుంది? బాధ దొరుకుతుంది. మిమ్మల్ని అన్నింటారు చాలా మంది కదా, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు పనికిరావు ఇంతే అని అంటారు. దావీదుని ఏమన్నారు? రే నువ్వు పనికిరావు, గొర్రెల కాపరివే, ఓ నువ్వు ఇంతే, నీ బతుకు ఇంతే, నువ్వు గొర్రెల కాపరే అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక దావీదుని ఏం చేయాలని ఉంది? రాజుని చేయాలని ఉంది. మరి నీ ఉద్దేశం ఏదో తెలుసా? నువ్వు అనుకుంటున్నావా? నీ బంధువులు అనుకుంటారు కదా, నీ బతుకు ఏమైందో, నీ స్థితి ఏమవుతుందో, నీ పరిస్థితి ఏమవుతుందో, నా కుమార్తె ఏమవుతుందో, నా కుమారుడు ఏమవుతాడో, వీరి పరిస్థితి ఏమవుతుందో, వీరు పనికిరారేమో అనుకుంటాం. వాళ్ళే ఐఏఎస్ చదువుతారు. ఆమేన్. వాళ్ళే ఐపీఎస్ చదువుతారు, వాళ్ళే గొప్ప చదువు డాక్టర్లు అవుతారు, వారు ఇంజనీర్లు అవుతారు. మరి ఈరోజు మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. మా నాయన అనేవాడు, చాలా మందితో అనేవాడు, మరి అందరి విషయంలో నాకు బాధ లేదు కానీ సాల్మోన్ విషయంలో నాకు బాధ అనిపిస్తుంది, వీడు ఎట్లా బతుకుతాడో ఏమో. దేవుని ప్రణాళిక అండి, నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏమైందో మనకు అనుకునే వారంగా ఉండాలా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తములో మనం ఏమై ఉన్నామో ఓసారి పరీక్షించుకునే వారంగా ఉండాలా. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం అంటే దేవునితో నువ్వు సన్నిహితంగా ఉండడం అని అర్థం. నువ్వు దేవునితో మరి ముఖాముఖిగా ఉండడం అని అర్థం. ఉపవాసం అంటే దేవునికి నీకు నువ్వు అంటగట్టుబడినట్లుగా, దేవునిలో నువ్వు అంటుకట్టుబడినట్లుగా ఉపవాసం అంటే.
ఉపవాసం అంటే నువ్వు తగ్గించుకొని దేవునితో నువ్వు గడపడం ఉపవాస ప్రార్థన. ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నీకు చీకటి శక్తుల నుండి, రోగాల నుండి నీకు విడుదల, నీ సమస్యల నుండి విడుదల, నీ పేదరికంలో విడుదల. ఈరోజు నీ కుటుంబంలో ప్రతిదీ విడుదల ఇవ్వబోతున్నాడు. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు దేవునిలో అంటు కట్టబడి ఉండేవాడుగా ఉండాలా. నువ్వు దేవునిలో నిజంగా అంటు కట్టబడితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలిగిన వాడుగా నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి, నా జీవితం ఇంతే అనుకున్న వ్యక్తి, నా బ్రతుకు ఇంతే అనుకున్న వ్యక్తి, ఒకరోజు 38 సంవత్సరాల సీనియారిటీ ఉంది, అక్కడ ఉన్నాడండి. ఓపిక కలిగి ఉన్నాడు, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా ప్రభువు నన్ను స్వస్థతపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగుపరుస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు రోగిగా ఉన్నావా? నువ్వు సమస్యలో ఉన్నావా? నువ్వు పేదరికంలో ఉన్నావా? నలిగిపోతూ ఉన్నావా? నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియదా? అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే ఈరోజు దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుకున్నావు ఇంకా నాకు అంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నా స్థితిలో ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోడు, నా భర్త పట్టించుకోడు, నా భార్య పట్టించుకోడు, నా బంధువులు పట్టించుకోడు, నా అనేవారు నాకు లేరు, నేను ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు అలా అనుకోవద్దు. ఈరోజు నీ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. ఆమేన్. నీతో యుద్ధం చేసే వారితో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్ కదా. మన పిల్లలను తక్కువ అంచనా వేస్తాం ఒకసారి. నా కొడుకు ఏం పనికిరాడు, వీడు, నా కూతురు ఏం పనికిరాదు, ఇంతే, వీళ్ళు బతికి ఇంతే అంటుంటాం. రేపు పొద్దున వాళ్ళు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు. ఆమేన్. గొప్ప విలువలు తీసుకొచ్చేవారుగా, దేవునికి మహిమ తీసుకొచ్చేవారు అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం, మా పిల్లల్ని ఎవ్వరు పట్టించుకోలేదు, మా పిల్లలు ఎవ్వరు పట్టించుకోలేదు, మా పిల్లలు ఇంతే, మేమే పట్టించుకుంటున్నాం కానీ మా పిల్లలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు, నా అనేవారు మా దగ్గరికి రావడం లేదు, మా అనేవారు మా దగ్గరికి రావడం లేదు, మేమే మా పిల్లలు చూసుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు. అయితే మీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మీ విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మీ రోగాల నుండి విడుదల, మీ పిల్లలు చదువుకు మంచి, మరి ఒకవేళ జ్ఞానం లేక జీవిస్తున్నారేమో అలాంటి వారికి మంచి జ్ఞానం ఇవ్వబోతున్నాడు. అలాంటి విలువ దేవుడు తీసుకొస్తున్నాడు మీ పిల్లలకు. అలాంటి విడుదల ఇవ్వబోతున్నాడు మీ పిల్లలకు. మ్యాన్, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు కదా మీరు. మీ పిల్లల విషయంలో మీరు అనుకో ఉండొచ్చు, మీ బంధువులు అని ఉండొచ్చు, మీ పిల్లలు ఏమి పనికి రారని అన్నారు లేదా? అయితే ఈరోజు మీ పిల్లలు ప్రయోజకులు కాబోతున్నారు. ఇది ఒక ప్రవచనం. ఈరోజు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అయితే ఒకటి, మీరు క్రీస్తులో ఉండాలా, మీరు దేవునిలో ఉండాలా. ఈ రిలీజ్ చేసిన మరి ఈరోజు ప్రవచనాన్ని మీ ఇంటిలో నెరవేర్చబడాలంటే, మీకు నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటి మీరు క్రీస్తులో ఉండేవారుగా ఉండాలా, క్రీస్తులో కట్టబడేవారుగా ఉండాలా, క్రీస్తులో నింపబడేవారుగా ఉండాలా, క్రీస్తులో సంపూర్ణంగా మీరు ఉండేవారుగా ఉండాలా. ఎప్పుడైతే మీరు క్రీస్తులో మీరు సంపూర్ణంగా ఉంటారో అప్పుడే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు, ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. కొన్నిసార్లు మన ఇంటికి వచ్చిన కోడలను ఏమంటామని తెలుసా? ఇది గొడ్రాలు, దీని పిల్లలు పుట్టారు, ఇంతే, దీన్ని బతుకు అనుకుంటాం. అదే నీ కూతురుని అంటావా? ఇది గొడ్రాలు ఇంతే అని అంటావా? ఎవరన్నా అన్నా కూడా చీలుసి చండాడుతాం. ఆమేన్. వాస్తవమే కదండి, నిజమా కాదు? అది ఏం లేదు, నిజమే. మన కూతురునన్నా ఇంటికి వచ్చిన కోడలని అంటాం. దీనికి పుట్టారుగా నా కొడుకు మళ్ళీ ఏం చేయాలా, ఇంకో పెళ్లి చేయాలంట. మన కొడుకులోనే లోపం ఉంటే, ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక ఇంకా మీ పిల్లల మీదకి రాలేదంటే, రావాలంటే ఏం చేయాలి? ఇంకా రాలేదు, రావాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలా? ఇప్పుడు అన్నాం కదా, ప్రార్థన చేయి అని కదా. ఇది ఇంటికి వచ్చిన నుండి దీనికి రోగమే, ఇంటికి వచ్చిన నుండి మా డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి దీనికి, లేదంటే వీనికి ఎన్ని డబ్బులు ఖర్చు వస్తున్నాయో వీనికి విడుదల దొరకలేదంటే నువ్వేం చేయాలో తెలుసా? డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు కానీ, మనుషుల చుట్టూ తిరుగుతున్నావు కానీ, ఏనాడైనా దేవుని చుట్టూ తిరిగినావా? నువ్వు దేవుని చుట్టూ తిరిగినావా ఏనాడైనా? మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో ఎంత బాధపడుతుంటారో తెలుసా మీరు? మీ కొడుకు మీ కూతుర్ల గురించి ఎప్పుడైనా బాధపడినారా? బాధపడిన రోజులు ఉన్నాయా? ఏడ్చిన రోజులు ఉన్నాయా?
ఏడ్చిన రోజులు కొల్లలకండి. మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీ పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారేమో, ఎక్కడైనా మీ పిల్లలు ఉపయోగం లేదేమో, ఉపయోగపడడం లేదేమో, కొన్నిసార్లు ఎందుకు గుట్టించుకున్నాం రా అని బాధపడతాం. వెంటనే మర్చిపోతాం. మళ్ళీ దాన్ని వెంటనే మర్చిపోయి మళ్ళీ ఏమనుకుంటాం, మా పిల్లలు ప్రయోజకులు కావాలా, మా పిల్లలకు విలువ కావాలా కదా. మరి పిల్లలు చదవకపోతే పెద్దలు చెప్పుకుంటాం, మా పిల్లలు చదవడం లేదు చూడయ్యా చెప్పండి ఎట్లా అంటాం. లేదా పాస్టర్ చెప్తాం, మా పిల్లలు చదవడం లేదు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తాం. ఎందుకు తెలుసా? మీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి, మీ పిల్లలు కాబట్టి. మీ పిల్లలకు చదువు లేకపోతే, జ్ఞానం లేకపోతే, విడుదల కావాలంటే వాటి నుండి ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలా. మొరపెడుతున్నారా? ఇంతకు మీ శ్రమలలో మొరపెడుతున్నారా? మీ పిల్లలకు శ్రమలు వచ్చి మీరు తట్టుకుంటారండి? మా అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న చచ్చిపోయినాడు ఏలియా. ఒకవేళ మా అమ్మ మా నాయన బతికున్నప్పుడే మా అన్న చనిపోయినాడు అనుకో, వాళ్ళు తట్టుకునేటోళ్ళేనా? మరేమా ఏం ప్రార్థన చేస్తుంది నా కోసం, బాగా చెప్పాలా కూడా కనుక్కోరండి. హల్లెలూయా. ఒకవేళ మా అమ్మ మా నాయన చనిపోక ముందే మా ఆయన చనిపోయింటే వాళ్ళు తట్టుకుంటే వాళ్ళ, నా కొడుకు చనిపోయినాడు ఇంకా మేమెందుకు బతకాలా అని చెప్పి వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు. ఏ తల్లిదండ్రులైనా అంతేనండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మేలు కొడతారా కీడు కొడతారా? ఏ తల్లిదండ్రులైనా కీడు కోరినారండి? చరిత్రలో ఎక్కడైనా కోరినారా? ఏ తల్లిదండ్రులైనా ఎంతో దుర్మార్గురాలైనా పిల్లలు ఏం కావాలంటారు? మంచి ఈవులు కావాలంటారంట. బైబిల్ చెప్తుంది. ఏమంట? లూడుదు షెడ్డోడు అనుకో, ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పిల్లలకు మంచి జ్ఞానం మంచి తెలివితేటలు అంటాడు. ఏమని అర్థం? బైబిల్ చెప్తున్న సత్యం అండి, నేను చెప్పే సత్యం కాదు. మనం చెడ్డోళ్ళమంట. మనందరం చెడ్డోళ్ళమంట. మన పిల్లలకి ఏం కావాలంటక్క? మంచి ఈవులు వచ్చాయి ఉరికినే. ఏ చెట్టుకు రాలే ఇట్లా రాలుపుకోవడానికి? చెట్టు కన్నా వీకాలంట, గాయమంగా బాగుతుంది. హల్లెలూయా. వాస్తవం. కష్టపడుకోకుండా మనకు ఆశీర్వాదాలు రావు. కష్టపడుకోకుండా ఆశీర్వాదాలు. మరి ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు చెడ్డ వాళ్ళ ఇంటి కూడా పిల్లలకు మంచి ఆశీర్వాదాలు కావాలంటున్నారే. మన తండ్రి పరలోక తండ్రి అలాంటి వాడా? పరలోక తండ్రి మీకు విడుదల ఇవ్వాలని వచ్చినాడు ఈరోజు. ఆమేన్. ఈ వాక్యం వింటున్నా, నీకు విడుదల ఇవ్వాలని వచ్చినాడు నీ ముందుకు ఈరోజు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రతి విషయంలో నీకు విడుదల ఇవ్వబోతున్నాడండి. ప్రతి విషయంలో దేవుడు నీకు విడుదల ఇట్లాంటిది కాదు, విడుదల సంపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. 146వ కీర్తన 146వ కీర్తన 7వ వచనం. చివరిలో యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. యెహోవా బంధింపబడిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట? బంధింపబడిన వారందరినీ విడుదల. ఎక్కడ బంధించబడి ఉంటారు? పాపంతో బంధించబడి ఉంటారు కదా, రోగంతో బంధించబడి ఉంటారు, జైల్లో బంధించబడి ఉంటారు, ఒక గృహానికే మీరు బంధించబడి ఉంటారు, ఇంటికే పరిమితం ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, బంధించబడి ఉంటారు. 2 కన్నులు లేనటోళ్ళను చూడండి. ఎక్కడైనా వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడైనా బాగా సేఫ్టీకి వస్తారు. వాళ్ళు బంధించబడి ఉంటారు, ఇంటికే పరిమితమై ఉంటారు. భర్తమై బంధించబడినాడు, చూపు లేదు, చీకటిలో మగ్గిపోతా ఉన్నాడు, గుడ్డితనంలో బంధించబడినాడు. ఎట్లంట? గుడ్డితనంలో బంధించబడినాడు. ఒకరోజు యేసు ప్రభువు వారు అట్లా పోతుంటే, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు వెంటనే వచ్చి కరుణించినాడు, స్వస్థత పొందినాడు. ఇంకా గుడ్డితనంలో బంధించబడినాడు. ఏమన్నా గుడ్డితనం నుండి విడుదలై వెలుగులోనికి వచ్చినాడు. చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చినాడండి? వెలుగులోనికి వచ్చినాడు. ఈరోజు నువ్వు కూడా ఎక్కడైనా బంధించబడినావేమో, యెహోవా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పాపము నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, రోగము నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, దయ్యాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, పేదరికంలో విడుదల ఇవ్వబోతున్నాడు, నీ సమస్యలన్నిటిలో నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. ఏమంట? 1, నీ సమస్యలు చూడొద్దు, నీ రోగాలు చూడొద్దు, నీ వ్యాధులు చూడొద్దు, నీ కష్టాలు చూడొద్దు, యేసు వైపు చూడి. ఆమేన్. యేసు వైపు చూడి నీ జీవితంలో, అప్పుడే నీకు ధన్యత కలుగుతుంది. ఎక్కడ చూడాలి మనము?
నీకు వచ్చిన రోగాల వైపు చూడొద్దు. నీకు వచ్చిన సమస్యల గురించి నువ్వు మరి ఎంత మాత్రం చూడొద్దు. మీ పిల్లల్ని మీ మాట లేదని చూడొద్దండి. మీరు మాత్రం చేయవలసిన పని ఏం తెలుసా? రాత్రి పూట కానీ పగులు కానీ మీకు సమయం దొరికినప్పుడల్లా మోకాళ్ళు వంగి మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏం చేయాలా? ఒక మాట చెప్తా. ప్రతి తల్లికి బాధే, ప్రతి తండ్రికి బాధే పిల్లల విషయంలో. త్రాగుల నుండి విడుదల కావాలా మీ పిల్లలు. ఒక పూట అన్నం మానుకోండి. వారంలో ఏం చేయాలా? ఒక పూట ఆహారం మానుకోండి. వ్యభిచారం చేస్తున్నాడా? తాగుతున్నారా? దొంగతనం చేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారా? మీకు తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంది కదండి. ఆ బాధ్యతాపూర్వకముగా వారంలో ఒక్కరోజు మీ పిల్లల కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయండి. మీ పిల్లలు మారకపోతే నన్ను అడగండి. ఆమేన్. మీ పిల్లలు మారకపోతే లోకంలో సామెత ఉంది, మీకు తెలుసో లేదు. నవ్విన సేను ఏం పండుతుందంట? వామ. ఏది? నాము. నవ్విన సేనుకే నాము వండితే తల్లిదండ్రులు చేసే ప్రార్థన కొనుక్కుంటాడా దేవుడు? ఏమైనా మన దేవునికి చెవులు ఏమైనా మందమా? ఏమైనా మందమండి? మన దేవునికి ఏనాడు కూడా మందము లేవు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లల విషయంలో నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? మొరపెట్టడమే. యెహోవా మీకు విడుదల సమీపించును. ఆమేన్. మీ పిల్లలకు విడుదల దొరుకును. మీ పిల్లలకి ఏం దొరుకుతుందంట? విడుదల దొరుకుతుంది. మీ పిల్లలు అలాగనే ఉంటే ఎట్లుంటుంది తెలుసా? నా ముందు ఎవరైనా బాగా పిల్లలు కొడుతుంటే నేను బాధపడతా. నా ముందు ఎవరైనా పడిపోయినంటే బాధపడతా. నా ముందు ఎవరైనా నీచంగా ఉన్నింటే వాళ్ళని చూసి చాలా బాధపడతా. వెంటనే నేను ఏం చేస్తా తెలుసా? నేను చాక్కుంటాను, వచ్చావా అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఏమీ లేదు అంటే భరోసా మాత్రం ఇస్తా, అయితే వారిని నువ్వు చూసుకుంటా. ఆమేన్. మరి తాడిపత్రిలో నిన్నటి దినంలో ఫోన్ చేసినాడు ఒక పెద్ద ఆయన. అయ్యా, తల్లిదండ్రులు కోల్పోయింది ఒక ఆమె మా చర్చి దగ్గరకు వచ్చింది. ఆమె వయసు 15 సంవత్సరాలు. ఆమెను నువ్వు సాకుతావా అని చెప్పినాడు. ఆమెను చూసుకుంటావా నువ్వు ఆశ్రమంలో పెట్టుకొని అంటే వెంటనే అన్నా ఫస్ట్ పంపించు అన్నా. ఆమేన్. ఫస్ట్ పంపించు అన్నా. ఒక ఆత్మను రక్షించినట్లయితుంది, ఆమెకు పోషించినట్లయితుంది, ఆమెను బ్రతికించినట్లయితుంది, ఆమెకు మనం దారి చూపించినట్ల అవుతుంది. అవునా కదా? మన ఇంటికి ఎవరైనా వచ్చి ఎప్పుడు పోతారా అంటాం. భర్త అన్నాడు కానీ భార్యనే. ఎప్పుడు పోతారు ఇంటికి వచ్చినట్టు ఇంకా పోలే. చేసి చేసి నాకు ఏమైంది? అలసట వచ్చింది. అదే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి లుడుదు వచ్చేటప్పుడు చికెన్ ఒక 5 కేజీలు పట్టుకురా. అంతేనా? అంటే లుడుదు ఒక్కడు ఉన్నాడు కాబట్టి అంటారా? నాన్నకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి చెప్పలే. ఆమేన్. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. ఏం దేవకర్ణయ్య భార్య ఏమ్మా మీ ఇంట్లో జరుగుతుంది లేదా? జరుగుతుంది. ఇంట్లో ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇది వాళ్ళ ఇంట్లోనే కాదు, లూడిది ఇంట్లోనే కాదు, మా ఇంట్లో జరుగుతుంది, మీ ఇంట్లో జరుగుతుంది. ఇది జరగకూడదు. ఇట్లాంటివి ఇవి మన వాళ్ళనైతే ఇట్లా దూతాం, అవతిక్కులైతే ఇట్లా దూతాం. ఇంకా పో బయటికి అని. ఒకరిని ఒక కంట చూసి ఒకరిని మరొక కంట చూసేది పద్ధతి కాదు ఇది ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. నీకు విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ పిల్లలకు విడుదల. నువ్వు అనుకున్నది ఈరోజు సాధించాలంటే నువ్వు చేయవలసిన పని ప్రార్థన. నీ కొడుకు ఒకవేళ శకుంతల ఉంది ఆడ వెనకల, కొడుకు మరి కోడలికి వారిద్దరికి దేవుడు చక్కటి పిల్లల్ని ఇవ్వాలంటే ఏం చేయాలా? వాళ్ళు చేయకూడదు ప్రార్థన. తల్లిగా నీ బాధ్యత అది. ఆమేన్. తల్లిగా మొదటి జామున లేచి మీ పిల్లల కోసం కన్నీళ్లు కార్చు యేసు పాదాల దగ్గర. ఆమె ఒక్కతే కాదండి, మనమందరము ఏం చేయాలా? నా ప్రార్థన చేయండి, మా కొడుకు కోసం, నా కొల్లి కోసం, మా నాయన కోసం చేయండి. చేస్తాం. ఎంతవరకు ఉంటుంది అది? మీరు కూడా చేసే ఆ ప్రార్థన ఈ ప్రార్థనకి ఏమవుతుంది?
బలం వస్తుంది. ఏమొస్తుంది? నేరుగా ఎక్కడికి వెళ్తుంది? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తాయి. పాస్టర్ ఒకడే చేసింది ఏందవుతుంది? ఒక ప్రార్థనకు బలం లేదు. మీ ప్రార్థన నా ప్రార్థన రెండు కలిస్తే బలం వచ్చేస్తుంది. ఒకటి బాగా పెద్దది ఒక రాయి ఉందనుకోండి, దాన్ని కదిలించలేకపోతాం ఒకరైతే. అది ముగ్గురు నలుగురైతే ఆ రాయిని మనము కదిలిస్తాం. అంత లా ఉండే ఒక్కరిని దుబ్బలేకున్నామంటే ఒకరి చేత అవుతుంది. తనకంటే ఎక్కువ మించింది, అది బరువు ఉంది. అదే 4-5 మంది అట్లా అంటే ఏమవుతుంది? పడిపోతుంది, కొంచెం కదులుతుంది అది. అలాగనే మన ప్రార్థన కూడా బలం కావాలంటే మీ ప్రార్థన ఉండాలా, సేవకుని ప్రార్థన ఉండాలా. ఈ రెండు ప్రార్థనలకు బలం వస్తుంది. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఉంటాడు. ఇంకొక మాట ఏమిటంటే, అన్నిటికంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. అన్నిటికంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది కూడా. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ఈరోజు అటెండ్ అయినారు కదా మీరు తొలమడుగులో సంఘం ఐఎన్డిసి చర్చిలో మనము ఇలా కూడుకున్నాం కదా. ఈరోజు నువ్వు అడుగు, ఇవ్వకపోతే అడుగు. ఆమేన్. నువ్వు అడుగు, ఇవ్వకపోతే అడుగు. ఎవరిని? యేసయ్యను, నన్ను కాదు. మీరు యేసయ్యను అడగండి. అలక ఇచ్చాడు లేదా? ఎక్కడో డిప్రెషన్లో పోయినావు, ఆలోచనలకి ఇస్తాడు దేవుణ్ణి అడగాలంతే. మీ పిల్లల విషయంలో దేవుడు ఇస్తాడు, నీ భర్త విషయంలో ఇస్తాడు, నీ విషయంలో ఇస్తాడు, మీ కుటుంబం విషయంలో సమస్తం దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు కదా. దావీదు భార్య డిప్రెషన్లో ఉన్నావు, ఒక ఆలోచనలో ఉన్నావు, పోగొట్టుకునే తిరిగి నాకు దేవుడు ఇస్తాడా లేదు? వెతుకుతే దొరుకుతాడండి, అడుగుతే ఇస్తాడండి, తడితే తెరవబడుతావండి. ప్రతిదీ రోజు అడగాల దేవుని దగ్గర. అడగంది ఏందో అంటారు చూడు, అమ్మ అన్నం పెట్టదని. ఈరోజు నువ్వు ప్రభుని అడుగు ఉపవాస ప్రార్థనలో. నీ యొక్క వ్యక్తిగతంగా పర్సనల్గా నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఉపవాస ప్రార్థన వాక్యం వేసుకొని చూసే దేవునికి, వినే దేవునికి అడుగు. దేవుని దగ్గర ఇవ్వకపోతే అడుగు దేవుని దగ్గర. దేవుడు ఇవ్వకపోతే అడుగు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈరోజు. ప్రతి విషయంలో నువ్వు ఏదైనా కావచ్చు. ఇల్లు కట్టుకోలేదా, నీ జీవితం అంతా ఇంతే అనుకుంటున్నావా? దేవుడు నీకు చక్కటి ఇల్లు ఇస్తాడు. వివాహం కాలేదా, నాకు విడుదల ఎప్పుడు దొరుకుతుంది అనుకున్నా, వివాహం దేవుడు చేస్తాడు. నీకు ప్రతిదీ ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు. కానీ యెహోవా దొరుకు కాలం ముందు ఆయనను మీరు వెతకాల. ఆమేన్. యెహోవా దేవుని ఏం చేయాలంట? వెతికే వారంగా ఉండాలా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం ముగిద్దాంగా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. కృంగబడిన వారిని త్వరగా విడుదల పొందుదురు. ఆమేన్. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఆమేన్. హల్లెలూయా. కృంగిపోయిన వాడు త్వరగా విడుదల పొందును. నువ్వు కృంగిపోయినవా? కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? కృంగిపోతాం, ఇంకా లేవలేని స్థితిలో పడిపోతాం. ఇంకా నేను కృంగిపోయినా, నా చేత కాలేదు అనుకుంటాం. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బలహీనుడి కావద్దు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కృంగిపోతూ ఉంటే దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను కృంగకోకుండా చేసేవాడు ఉంటాడు. కొన్నిసార్లు నడవలేని స్థితిలో కృంగిపోతావు. ఇంకా లేచి నేను నిలవలేను, నా చేత కాదు, నేను నడవలేను, నేను ఇంతే అని అనుకోవద్దు. నీకు నిజంగా కృంగిపోయిన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కృంగిపోయిన నీకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, శిక్షలో నుండి విడుదల, రోగంలో నుండి విడుదల, నరక యాతనలో నుండి విడుదల, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీకేమి ఇవ్వబోతున్నాడు దేవుడు?